ఫార్ములా ఈ రేస్ కేసులో హైకోర్టు తీర్పు వచ్చే వరకు విచారణ వాయిదా వేయాలన్న కేటీఆర్ అభ్యర్థనపై ఏసీబీ అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. సాయంత్రం మరోసారి కేటీఆర్ కు నోటీసులు ఇవ్వనుంది ఏసీబీ. అంతకుముందు లాయర్తో పాటు కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి రాగా అధికారులు న్యాయవాదిని అడ్డుకున్నారు. తన లాయర్ను అనుమతిస్తేనే విచారణకు అటెండ్ అవుతానని పోలీసులు ఏసీబీ ఆఫీసర్లతో వాగ్వాదానికి దిగారు కేటీఆర్. దీంతో 40 నిమిషాల పాటు అక్కడ హైడ్రామా జరిగింది. హైకోర్టు ఉత్తర్వుల్లో న్యాయవాదిని అనుమతించాలని లేదని ఏసీబీ చెప్తోంది. చివరకు విచారణకు రాకుండానే వెళ్లిపోయారు కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కేసులో హైకోర్టు తీర్పు వచ్చే వరకు విచారణ వాయిదా వేయాలన్న కేటీఆర్ అభ్యర్థనపై ఏసీబీ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. సాయంత్రం మరోసారి కేటీఆర్ కు నోటీసులు ఇవ్వనుంది ఏసీబీ. అంతకుముందు లాయర్తో పాటు కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి రాగా అధికారులు న్యాయవాదిని అడ్డుకున్నారు. తన లాయర్ను అనుమతిస్తేనే విచారణకు అటెండ్ అవుతానని పోలీసులు ఏసీబీ ఆఫీసర్లతో వాగ్వాదానికి దిగారు కేటీఆర్. దీంతో 40 నిమిషాల పాటు అక్కడ హైడ్రామా జరిగింది. హైకోర్టు ఉత్తర్వుల్లో న్యాయవాదిని అనుమతించాలని లేదని ఏసీబీ చెప్తోంది. చివరకు విచారణకు హాజరు కాకుండానే వెళ్లిపోయారు కేటీఆర్. ఫార్ములా ఈ రేసు కేసులో హైకోర్టు తీర్పు వచ్చే వరకు విచారణ వాయిదా వేయాలన్న కేటీఆర్ అభ్యర్థనపై ఏసీబీ అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. సాయంత్రం మరోసారి కేటీఆర్ కు నోటీసులు ఇవ్వనుంది ఏసీబీ. అంతకుముందు లాయర్తో పాటు కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి రాగా అధికారులు న్యాయవాదిని అడ్డుకున్నారు. తన లాయర్ను అనుమతిస్తేనే విచారణకు అటెండ్ అవుతానని పోలీసులు ఏసీబీ ఆఫీసర్లతో వాగ్వాదానికి దిగారు కేటీఆర్. దీంతో 40 నిమిషాల పాటు అక్కడ హైడ్రామా జరిగింది. హైకోర్టు ఉత్తర్వుల్లో న్యాయవాదిని అనుమతించాలని లేదని ఏసీబీ చెప్తోంది. చివరకు విచారణకు హాజరు కాకుండానే వెళ్లిపోయారు కేటీఆర్. ఇక ఈ కేసుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఏసీబీ ఆఫీస్ నుంచి అజయ్ అందిస్తారు. అజయ్, కేటీఆర్ కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, ఫార్ములా ఈ రేసింగ్ కేసు సంబంధించి విచారణకు హాజరు కావాలి అంటూ ఈరోజు విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఆల్రెడీ గతంలో కేటీఆర్కి నోటీసులు సర్వ్ చేశారు. కేటీఆర్ నోటీసులు తీసుకున్న తర్వాత విచారణకు హాజరవుతాను అంటూ కూడా చెప్పిన పరిస్థితి. సో ఈరోజు మొత్తం కూడా దాదాపు ఏసీబీ కార్యాలయం వద్ద ఒక 40 నుండి 50 నిమిషాల పాటు ఒక హైడ్రామా జరిగింది. కేటీఆర్ తన నివాసం నుండి నేరుగా ఏసీబీ కార్యాలయానికి రావడము, ఏసీబీ కార్యాలయం వద్ద కేటీఆర్ ఒక్కడు మాత్రమే లోపలికి వెళ్ళాలి. కానీ కేటీఆర్ మాత్రము తన న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో లీగల్ టీంతో విచారణకు హాజరవుతాను అంటూ కొంతవరకు ఆర్గ్యూ చేసిన సిచ్యువేషన్. కానీ ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు దానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఏసీబీ అధికారులు కూడా కేవలం కేటీఆర్ ఒక్కడు మాత్రమే విచారణకు హాజరు కావాలి అంటూ కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కాబట్టి దానికి అనుగుణంగానే పోలీసులు వ్యవహరించారు. కానీ కేటీఆర్ మాత్రం ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఆ లెటర్లో చాలా క్లియర్గా కేటీఆర్ చెప్పడం, అంటే ఒక సిటిజన్గా నేను న్యాయవాదితో విచారణకి హాజరయ్యే రైట్ తనకు ఉంది అని చెప్పడంతో పాటు ఆ లీగల్ టీం తోటి నేను విచారణకు హాజరవుతాను, నేను ఒక్కరిని విచారణకి హాజరు కాను అంటూ కేటీఆర్ ఒక లెటర్ ఇచ్చారు. సో ప్రస్తుతం మనకు బేసిక్గా అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఈ వ్యవహారానికి సంబంధించి ఖచ్చితంగా కేటీఆర్ని విచారించాలి. ఇప్పుడు కేటీఆర్ ఏదైతే లెటర్ ఇచ్చాడో, అంటే ఒక ఆన్సర్ చేశాడు, విచారణకి హాజరు కమ్మని చెప్పినప్పుడు విచారణకు హాజరయ్యేందుకు వచ్చినప్పుడు కేటీఆర్తో పాటు లీగల్ టీం కూడా విచారణకు హాజరవుతుంది అని కేటీఆర్ వర్షన్ సంబంధించి ప్రస్తుతం ఏసీబీ కొంతవరకు అసంతృప్తిలో ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. సో విత్ ఇన్ ఫ్యూ అవర్స్, మరి కాసేపట్లోనే కేటీఆర్కి మరొక నోటీస్ కూడా ఏసీబీ అధికారులు ఇచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఆ నోటీస్లో చాలా క్లియర్గా విచారణకు హాజరయ్యేటప్పుడు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి అనే దానిపైన ఇప్పుడు నోటీస్ ఏదైతే సర్వ్ చేయబోతున్నారో ఏసీబీ అధికారులు, అందులో చాలా క్లియర్గా మెన్షన్ చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఏసీబీ అధికారులు మాత్రము పూర్తి స్థాయిలో ఈ ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేశారు. ఆ ఎఫ్ఐఆర్లో చాలా క్లియర్గా కొన్ని అంశాలని పొందుపరిచారు. కోట్ల రూపాయలకు సంబంధించి ఏదైతే ఇతర దేశాలకి బదలాయించడము, దాంతోపాటు హెచ్ఎండిఏకి సంబంధించిన నగదును బదలాయించారు. కాబట్టి అటు హెచ్ఎండిఏ దాదాపు 8 కోట్ల వరకు ఈ కేసు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ కూడా చెల్లించింది అనేది చాలా క్లియర్గా ఈ కేసు సంబంధించి ఎస్టాబ్లిష్ అయింది. అందులోనూ ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ని ఉల్లంఘించి ఈ విధంగా డబ్బుల్ని బదలాయించారు అనే ఆరోపణలు కూడా ఈ కేసు సంబంధించి ఉన్నాయి. సో కేటీఆర్ మాత్రం నేను ఎక్కడ తప్పు చేయలేదు, విచారణకు హాజరవుతాను, విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్తున్నప్పటికీ కూడా చివరి క్షణంలో కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి వచ్చి తన న్యాయవాదులతో విచారణకు హాజరవుతాను అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనే ఆరోపణలు కూడా ఈ కేసు సంబంధించి తెరపైకి వస్తున్నాయి. ముందు నుండి కూడా ఈ కేసు తెరపైకి వచ్చిన తర్వాత ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. దాని తర్వాత ఈడీ అధికారులు కూడా ఈ కేసు ఏదైతే ఏసీబీ ఎఫ్ఐఆర్ని బేస్ చేసుకొని ఈడీ కూడా కేసు చేసింది. మనీ లాండరింగ్ సంబంధించి కూడా ఇందులో పాల్పడ్డారనే ఆరోపణలు తెరపైకి వస్తున్న క్రమంలో సైమల్టేనియస్గా ఏసీబీ ఈడీ రెండు కూడా ఈ కేసు సంబంధించిన దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈడీ విచారణ ఆల్రెడీ మళ్ళీ కొద్ది రోజుల తర్వాత విచారణకు హాజరవుతామంటూ రిప్లై ఇచ్చారు. కానీ ఏసీబీ దాని తర్వాత నోటీసులు సర్వ్ చేసింది. ఎందుకంటే ప్రస్తుతం కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దు అని న్యాయస్థానం చెప్పినప్పటికీ కూడా అందులో
అందులో కొన్ని ఉన్నాయి. ఏదైతే విచారణకి సహకరించాలి అనే ఒక లైన్ కూడా ఉంది కాబట్టి విచారణకు సహకరించాలి. కానీ కేటీఆర్ ప్రస్తుతము విచారణకి సహకరించట్లేడు అనే కొంతవరకు ఆరోపణలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఎందుకంటే విచారణకు సహకరించాలి, ఒకవేళ అరెస్ట్ చేయకున్నప్పటికి కూడా కేటీఆర్ బయట ఉన్నా కూడా ఎప్పుడు అధికారులు విచారణ అవసరం అనుకొని విచారణకు పిలుస్తారో ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలి అనేది న్యాయస్థానము డైరెక్షన్స్ ఇచ్చింది. కానీ ఈరోజు విచారణకు హాజరు కావాలని ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. కేటీఆర్ మాత్రం చివరి క్షణంలో విచారణకు వస్తున్నాను, కానీ నేను ఒక్కరిని కాదు నా లీగల్ టీంతో వస్తాను ఏదైతే రిప్రజెంట్ చేశాడో లెటర్, దానికి సంబంధించి మాత్రం ఏసీబీ అధికారులు కొంతమేరకు అసంతృప్తిగానే ఉన్నారు. కానీ న్యాయస్థానం కూడా విచారణకు సహకరించాలని చెప్పింది కాబట్టి మళ్ళీ ఒకసారి కేటీఆర్కి నోటీసులు ఇవ్వాలనే ఆలోచనలో ఏసీబీ అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది. సో ఈరోజు సాయంత్రం వరకు కూడా మళ్ళీ ఒక నోటీస్ని కేటీఆర్కి సర్వ్ చేసి ఎప్పుడు విచారణకు హాజరు కావాలి, విచారణకి హాజరయ్యేటప్పుడు ఎలాంటి ఫాలో కావాలి అనే దానిపైన కూడా చాలా క్లియర్గా ఇప్పుడు సర్వ్ చేసే లెటర్లో ఏసీబీ అధికారులు దాన్ని పొందుపరిచే అవకాశం ఉంది. సో ఈ నోటీస్ చాలా కీలకంగా మారనుంది. ఇప్పుడు ఏసీబీ అధికారులు మరొక నోటీస్ కేటీఆర్కి ఇచ్చిన తర్వాత కేటీఆర్ ఏ విధంగా దానికి రిప్లై ఇస్తాడు, ఏ విధంగా రెస్పాండ్ అవుతాడు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈరోజు జరిగిన హై డ్రామా చూసిన తర్వాత చాలా వరకు కేటీఆర్ పైన, ఎందుకంటే ఎన్నికల సమయంలో ఈ డబ్బులు బదలాయించడం కావచ్చు, లేకపోతే ఈ యాక్టివిటీస్కి పాల్పడ్డాడు అనే ఆరోపణలతోటే ఈ కేసు నమోదు చేశారు. కేటీఆర్ కూడా విచారణకు వస్తా అని చెప్తున్నాడు. కానీ చివరి క్షణంలో ఈ విధంగా విచారణ విషయంలో లాయర్లతో వస్తా అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతం కేటీఆర్కి నోటీస్ సర్వ్ చేసిన తర్వాత తదుపరి ఏసీబీ సంబంధించిన అధికారుల స్టెప్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఈ కేసు సంబంధించి ఆసక్తికరంగా మారింది. శ్రవంతి.